గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు Anushree ఫిజిక్స్ అకాడమీ. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్ గురించి చెప్పబోతున్నాను. సో మనందరికీ తెలిసిందే, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తీసుకుంటే 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఉంటాయండి, 10 రాయాలి. అలాగే సెకండ్ సెక్షన్లో 8 క్వశ్చన్స్ ఇస్తారు, 6 రాయాలి. ఇవి 4 మార్క్స్ సంబంధించినవి. అలాగే థర్డ్ సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 రాయాలి. ఇవి 8 మార్క్స్కి సంబంధించినవి. మనం చాప్టర్ వైడ్ తీసుకుంటే కనుక వెయిటేజ్ ఎలా ఉంటుంది, అలాగే ఒక్కొక్క చాప్టర్ ఎంత వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి, ముఖ్యమైన క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ క్వశ్చన్స్ చూసుకుంటే మీరు అవుట్ ఆఫ్ గెయిన్ చేయొచ్చండి. సో లెటస్ ఈ ఫస్ట్ పార్ట్లో అప్ టు 8th లెసన్ వరకు మీరు ఇంపార్టెంట్వి చూడొచ్చు. సో లెటస్ సి. ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అండ్ హెన్స్ డిడ్యూస్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో సెకండ్ వన్ ఈజ్ explain the formation of stationary waves in an air column enclosed in open pipe. Derive the equations for the frequencies of harmonic produced. ఇది ఓపెన్ పైప్కి సంబంధించిన థియరీ క్వశ్చన్. మనందరికీ తెలుసు 8 మార్క్ క్వశ్చన్స్లో ఏబి అని 2 క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఏ క్వశ్చన్ థియరీ క్వశ్చన్ అయితే కనుక బి క్వశ్చన్ ప్రాబ్లం బేస్ చేసుకొని చేస్తారు. ఇక్కడ బి క్వశ్చన్లో ప్రాబ్లం అడిగారు. An open organic pipe 85 cm long is sounded. If the velocity of sound is 340 meter per second, what is the fundamental frequency of vibrations of the air column? సో మీకు ఏ క్వశ్చన్లో థియరీ రాశారు కదండి, ఫస్ట్ హార్మోనిక్ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఈ బి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్, హౌ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్? Explain the various modes of vibrations and obtain relation for their frequencies. ఇది క్లోజ్డ్ పైప్కి సంబంధించింది. బి క్వశ్చన్ మీకు ప్రాబ్లం అడుగుతారు. ఏ క్లోజ్డ్ ఆర్గానిక్ పైప్ 70 cm long is sounded. If the velocity of sound is 331 meter per second, what is the fundamental frequency of vibrations of the air column? సో ఏ క్వశ్చన్లో మీకు థియరీకి సంబంధించిన క్వశ్చన్ రాశారు. ఏ క్వశ్చన్లో మీకు ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చి ఉంటుంది ఈక్వేషన్, దట్ ఈజ్ న్యూ ఈజ్ఈక్వల్స్ టు V/4L. V/4L అని ఈక్వేషన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డాప్లర్ ఎఫెక్ట్? అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ హియర్ when the source is in motion with respect to an observer at rest. ఇది డాప్లర్ ఎఫెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఈ 4 కంపల్సరీగా మీకు మెయిన్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఉంటుందండి. సో 5th క్వశ్చన్ ఏమీ అవసరం లేదు. 5th క్వశ్చన్ ఎప్పుడు అడిగిండే సందర్భాలు అయితే లేవు. సో ఫస్ట్ 4 క్వశ్చన్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది. సెకండ్ చాప్టర్, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, 6 మార్క్స్ వెయిటేజీ. ఇక్కడ 4 మార్క్స్ది ఒక క్వశ్చన్ అడిగితే 2 మార్క్స్ది ఒక క్వశ్చన్ అడుగుతారు. అందుకని 4 మార్క్స్వి 2 మార్క్స్ రెండు మీరు చూసుకోవాలి. సో 4 మార్క్ క్వశ్చన్స్ చూస్తే, డిఫైన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్, ప్రూవ్ దట్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ డబుల్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఇది డెరివేషనల్ క్వశ్చన్ అండి. అంటే R=2F అని ఈక్వేషన్ వస్తుంది, దాన్ని డిరైవ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఈజ్ డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజింగ్ ఏ నీట్ డయాగ్రామ్. సో క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి 4 మార్క్ క్వశ్చన్ ఇది. సో థర్డ్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్. మిరేజెస్ గురించి మనకు 10th క్లాస్లో కూడా ఉంటుందండి, చాలా ఈజీ క్వశ్చన్. సో అది అడిగారు. సో ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. సో థర్డ్ వన్, ఫోర్త్ వన్ రెండు మనకు 10th క్లాస్ సంబంధించిన సిలబస్, చాలా ఈజీ క్వశ్చన్స్. 5th వన్ ఈజ్ విత్ ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. ఇవండి 4 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి. సో 2 మార్క్ క్వశ్చన్స్ చూస్తే, ఫస్ట్ వన్,
డిఫైన్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్? పవర్ని డిఫైన్ చేయాలి. దట్ ఈస్ P = 1/f అని వస్తుంది. సో యూనిట్స్ ఆర్ డయాప్టర్స్. సెకండ్ వన్ ఈజ్ ఏ స్మాల్ యాంగిల్ ప్రిజమ్ ఆఫ్ 40 deviates a rate through 2.48. Find the refractive index of the prism. సో ఇక్కడ డిగ్రీస్ ఇచ్చారు, యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఇచ్చారు, అలాగే డీవియేటెడ్ యాంగిల్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని కనుక్కోవాలి. థర్డ్ వన్, వాట్ ఈస్ ద డిస్పర్షన్? విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్సివ్? సో డిస్పర్షన్ అంటే ఏంటి? స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ సెవరల్ కాంపోనెంట్స్. సో వైలెట్కి ఎక్కువ డిస్పర్స్ అవుతుందండి. ఫోర్త్ వన్, వాట్ ఈజ్ మయోపియా? హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? సో ఇవి ఐ డిసీజెస్. ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ మయోపియా గురించి అడగచ్చు, లేదంటే హైపర్మెట్రోపియా. వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా? హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సో 2 మార్క్ క్వశ్చన్స్ కింద ఈ 5 క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది. థర్డ్ చాప్టర్ వేవ్ ఆప్టిక్స్. ఇది 4 మార్క్స్ వెయిటేజీ. సో 4 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి మీకు మెయిన్ ఎగ్జామ్లో ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్. సో డాప్లర్ ఎఫెక్ట్ మీకు ఫస్ట్ లెసన్లోనే వస్తుంది, అది సౌండ్ వేవ్స్కి సంబంధించింది. ఇక్కడ థర్డ్ చాప్టర్లో డాప్లర్ ఎఫెక్ట్ అబౌట్ లైట్ అండి, లైట్ గురించి ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్. సో ఈ రెండు ఇంపార్టెంటే. సెకండ్ వన్ ఈజ్ derive the expression for the intensity at a point where interference of the light occurs. Arrive at the conditions for maximum and zeroth intensity. So idi next third one does principle of conservation of energy holds for interference and diffraction phenomenon? Explain briefly. So conservation of ఎనర్జీ గురించి డైఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫరెన్స్లో ఎగ్జిస్ట్ అవుతుందండి. చాలా ఈజీ క్వశ్చన్. ఫోర్త్ వన్ ఈజ్ హౌ డూ యూ డిటర్మైన్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ? ఇది కూడా థియరీకి సంబంధించిన క్వశ్చన్. సో ఈ 4 మీరు చూసుకుంటే సరిపోతుంది. ఫోర్త్ చాప్టర్ ఈజ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఇది 4 మార్క్స్ వెయిటేజీ. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ 4 చూసుకుంటే సరిపోతుంది. Derive the equation for the couple acting on an electric dipole in a uniform electric field. ఎలక్ట్రిక్ డైపోల్ మీద కపుల్ యాక్టింగ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో మనము ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఈజ్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకుంటే యాక్సియల్ లైన్ బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందో మనము ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే థర్డ్ వన్ ఈజ్ అదే ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకొని ఈక్వటోరియల్ ప్లేన్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందో డిరైవ్ చేయాలి. సో ఫోర్త్ వన్ ఈజ్ స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో గాస్ లాని స్టేట్మెంట్ ఇచ్చి దాని యొక్క అప్లికేషన్స్ రాయాలి. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. ఫిఫ్త్ చాప్టర్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఇక్కడ కూడా 4 మార్క్స్ వెయిటేజీ. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. కెపాసిటర్కి 2 ప్యారలల్ ప్లేట్స్ ఉంటాయి, దాని యొక్క కెపాసిటెన్స్ ఏంటి మనము ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయాలి. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఇన్ ఇట్. కెపాసిటర్స్ సిరీస్లో ఉంటే కనుక ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఏమవుతుందని డెరివేషన్ రాయాలి. థర్డ్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్. ఇది కెపాసిటర్స్ని ఒకవేళ ప్యారలల్ కనెక్షన్లో ఉంచితే కనుక రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఏమవుతుందని మనం డిరైవ్ చేయాలి. సో 5th లెసన్ నుంచి ఈ 3 చూసుకుంటే సరిపోతుంది. 6th వన్ ఈజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. The 4 resistors 20 ohms, 40 ohms, 20 plus X ohms
and 80 ohms respectively from a Wheatstone bridge. Find the value of x. ఇక్కడ ఏ క్వశ్చన్లో మనకు బ్యాలెన్సింగ్ రెసిస్టెన్స్ ఈక్వేషన్ వస్తుంది. దట్ ఈస్ R1/R3 R2/R4 అని. దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ వాల్యూని కనుక్కోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ హౌ ద EMF ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ ఆర్ కంపేర్డ్ బై యూజింగ్ ద పొటెన్షియోమీటర్. ఇది పొటెన్షియోమీటర్ గురించి అండి. అలాగే 2 ప్రైమరీ సెల్స్ని వాటి యొక్క EMF వాల్యూని ఎలా కంపేర్ చేస్తారో మనం డిరైవ్ చేయాల్సి ఉంటుంది. బి క్వశ్చన్ చూస్తే ఇన్ ఏ పొటెన్షియోమీటర్ arrangement, a cell of EMF 1.25 volt gives a balance point at 35 centimeter length of the wire. If the cell is replaced by another cell and balance point shifts to 63 centimeter, what is the EMF of the second cell? ఇక్కడ 2 cells యొక్క EMF value, that is E1/E2 is equals to pi into L1/L2 అని ఈక్వేషన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. థర్డ్ వన్ ఈజ్ స్టేట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ఎక్స్ప్లెయిన్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ హౌ ద పొటెన్షియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ ప్రైమరీ సెల్. ఇక్కడ సింగిల్ సెల్ ఉంటుంది, ప్రైమరీ సెల్ అంటారు. దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఎలా కనుక్కోవాలి పొటెన్షియోమీటర్ని ఉపయోగించి. ఈ క్వశ్చన్ చూస్తే కనుక మనకి ఏ క్వశ్చన్లో ఉండే ఆ థియరీకి సంబంధించిన దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. ఏ పొటెన్షియోమీటర్ వైర్ ఈజ్ 5 meter long and a potential difference 6 volts is maintained between its ends. Find the EMF of a cell which balances against a length of 180 centimeter of the potentiometer wire. ఇక్కడ కూడా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ బేస్ చేసుకొని, దట్ ఈజ్ E1/E2 = L1/L2, అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో 6th చాప్టర్లో ఈ 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుందండి. అంటే ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 2 ఉన్నాయి కదా, మొత్తం 6 క్వశ్చన్స్ అండి. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇక 7th లెసన్ చూడండి, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్స్ అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. 4 మార్క్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు, అలాగే 2 మార్క్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. సో 4 మార్క్ క్వశ్చన్ చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయర్స్ అవర్స్ లా, అండ్ సెకండ్ వన్ ఈజ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆంపియర్స్ లా. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎన్నోసార్లు అడిగారు. సో థర్డ్ వన్ ఈజ్ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ వన్ ఈజ్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని యొక్క డైపోల్ ఏ విధంగా ఉంటుందో మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఫిఫ్త్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సైక్లోట్రాన్, మెన్షన్ ఇట్స్ యూజెస్. సైక్లోట్రాన్ గురించి క్వశ్చన్ అండి. సో 2 మార్క్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిర్స్టెడ్స్ ఎక్స్పెరిమెంట్. ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెన్స్ అడిగారు, అంటే ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి రిలేషన్ చెప్పారు ఆయన. సెకండ్ వన్ ఈజ్ ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ n టర్న్స్ క్యారీస్ ఏ కరెంట్ I, వాట్ ఈజ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇక్కడ ఈక్వేషన్ని రాయాల్సి ఉంటుంది. సో థర్డ్ వన్ ఈజ్ డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. సో అమ్మీటర్కి వోల్ట్ మీటర్కి డిఫరెన్సెస్ రాయాలి. ఇది 9th నుంచి వస్తూ ఉంటుందండి. ఫోర్త్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్. మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ని ఏ విధంగా పనిచేస్తుంది అది ప్రిన్సిపల్ రాయాలి. ఫిఫ్త్ వన్ ఈజ్ హౌ డు యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ ఇంటూ ఎన్ అమ్మీటర్. అమ్మీటర్గా ఎలా కన్వర్ట్ చేస్తావు. సో షంట్ రెసిస్టెన్స్ని కమెంట్ చేస్తామండి. సిక్స్త్ వన్ ఈజ్ హౌ డు యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ ఇంటూ ఏ వోల్ట్ మీటర్. ఇక 8th చాప్టర్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఇక్కడ పూర్తిగా 2 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 2 క్వశ్చన్స్ అడుగుతారు.
కాబట్టి టోటల్ వెయిటేజ్ 4 మార్క్స్ అండి. సో క్వెషన్స్ చూస్తే కనుక వాట్ హ్యాపెన్స్ టు కంపాస్ నీడిల్ అట్ ద ఎర్త్ పోల్స్. సో కంపాస్ నీడిల్ని ఎర్త్ పోల్స్ దగ్గరికి తీసుకెళ్తే ఏమవుతుందన్నారు. ఇట్ విల్ బీ టిల్టెడ్ అండి, అంటే అది ఏం పని చేయదు. సో సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ఏ సోలెనాయిడ్. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉంటాయి కాబట్టి ఎన్ ఇంటూ ఐ ఇంటూ ఏ, దట్ ఈస్ ఎన్ఐఏ అని చెప్పాలండి. సో దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వీటి యొక్క యూనిట్స్ రాయాల్సి ఉంటుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్కి యాంపియర్ మీటర్ స్క్వేర్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి టెస్లా, అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్కి యాంపియర్ పర్ మీటర్ దానితో కొలుస్తారండి. ఫోర్త్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్స్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ వై అని అన్నారు. ఇక్కడ నార్త్ నుంచి సౌత్ వైపుకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ వెళ్తాయి కాబట్టి ఇంటర్నల్గా చూస్తే కనుక సౌత్ నుంచి నార్త్ వైపుకి వెళ్తాయి కాబట్టి క్లోజ్డ్ లూప్స్ అంటాము. ఫిఫ్త్ వన్ ఈజ్ డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లైనేషన్. సిక్స్త్ వన్ ఈజ్ డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్. ఇవి డెఫినేషన్స్ రాయాలి. సెవెంత్ వన్ ఈజ్ క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ రిగార్డ్ టు with regard to magnetism, that is manganese, cobalt, nickel, bismuth, ఆక్సిజన్ అండ్ కాపర్. ఇక్కడ మ్యాంగనీస్ ఇంకా ఆక్సిజన్ ఈ రెండు పారామ్యాగ్నెటిక్ మెటీరియల్స్, కోబాల్ట్, నికెల్ ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్స్, అలాగే బిస్మత్, కాపర్ ఈ రెండు డయామ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండి. ఈ విధంగా ఆన్సర్ రాయాలి. And next one is what is the torque acting on a plane coil of n turns carrying a current I and having an area A when placed in a constant magnetic field. ఇది సింపుల్ ఈక్వేషన్ అండి. టవ్ ఈజ్ ఈక్వల్స్ టు NI AB sin theta అని ఒక ఈక్వేషన్ వస్తుంది, దాని గురించి రాయాల్సి ఉంటుంది. And next one is if the Earth's magnetic field at the equator is about 4 into 10 power minus 5 Tesla, what is its appropriate magnetic dipole moment? ఇక్కడ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అడిగారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వేషన్ని బేస్ చేసి మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ఉంటుంది. అంటే B = μ0m/4πr³ అని ఒక ఈక్వేషన్ ఉందండి. దాన్ని బేస్ చేసుకొని మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. And the next one is the horizontal component of the Earth's magnetic field at a certain place is 2.6 into 10 power minus 5 Tesla and angle of dip is 60 degree. What is the magnetic field of the Earth at this location? ఇది కూడా ఫార్ములా బేస్ ప్రాబ్లం అండి. ఐ థింక్ H = B cos I అనే ఒక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇదండి ఫస్ట్ పార్ట్. ఫస్ట్ చాప్టర్ నుంచి 8th చాప్టర్ వరకు నేను మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేశాను. సో ఇవి చూసుకుంటే సరిపోతుంది. అలాగే సెకండ్ పార్ట్లో 9th చాప్టర్ నుంచి 16th చాప్టర్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేసి నెక్స్ట్ పార్ట్లో మీరు చూడవచ్చు. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సెకండ్ పార్ట్లో మళ్ళీ మనము కలుద్దాము. 9th లెసన్ నుంచి 16th లెసన్ వరకు మనము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాని గురించి చదువుదాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.